హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను ఊటీతో ఎండ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూసేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే మేము ఊటీతో కంప్లీట్ చేశానని చెప్పాను కదా. ఈ వీడియో మేము నైట్ లేజర్ షో చూడటానికి కోయంబత్తూర్ స్టార్ట్ అయ్యాము. కోయంబత్తూర్ ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల మార్నింగ్ దర్శనం చేసుకున్నాం అనమాట. సో ఈ వీడియో కోయంబత్తూర్, కొడైకెనాల్, రామేశ్వరం, కన్యాకుమారి, సమయపురం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ దర్శనం చేసుకొని మేము కొడైకెనాల్ స్టార్ట్ అయిపోయాము. నైట్ వచ్చేసామన్నమాట. రాకీ వ్యాలీ అని చెప్పి రిసార్ట్ తీసుకున్నాము. రిసార్ట్ అయితే మాకు చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. రిసార్ట్ నుంచి వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. నేను అవి కూడా క్యాప్చర్ చేశాను. కొడైకెనాల్లో ఎక్కువ చూడటానికి ఏం లేదు అండ్ కోయంబత్తూర్లో కూడా మేము ఈషా ఫౌండేషన్ ఒక్కటి చూసుకొని మేము కొడైకెనాల్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నైట్ వ్యూ పాయింట్ అయితే ఇలా వచ్చేసింది. సో మేము మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసాము. అక్కడ టిఫిన్ ఓన్లీ పొంగల్ మాత్రమే బాగుండిద్ది అండ్ అక్కడ పక్కన చెప్తే చేస్తారనమాట మనకి. సో వ్యూ పాయింట్స్ అన్ని క్యాప్చర్ చేశాను కదా నేను. సో అక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఉంది. గునా కేవ్స్ చూడటానికే వస్తున్నారు మెయిన్లీ. ఇంకా వాటర్ ఫాల్స్ అంటారా, మేము సమ్మర్లో వెళ్ళాము కాబట్టి అంత వాటర్ ఫాల్స్ అయితే ఏం లేదు. గూగుల్లో చూసినంత వాటర్ ఫాల్స్ అయితే ఏం లేదు. సో గునా కేవ్స్కి వెళ్ళేసరికి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. క్రౌడ్ బట్టి మేము వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ఎందుకు ఇంత దూరం వచ్చాముగా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ 1 సెకండ్లో వెదర్ అయితే చేంజ్ అయిపోతుంది. కొంచెం కూల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది అలా. సో ఇప్పుడైతే చూడండి కూల్గా ఉంది. చాలా అంటే చాలా కొంతసేపు అయితే మనుషులు కూడా కనపడలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను క్యాప్చర్ చేసిన బెస్ట్ వీడియో అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మా గునా కేవ్స్లో ఇచ్చిన ట్యాగ్స్ అన్నీ తీసుకొని మా చెల్లి చూడండి ఎలా చేసిందో. సో అలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. అండ్ తర్వాత మేము వచ్చేసి కొడైకెనాల్లో షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇంకా అదొక్క ప్లేస్ మాత్రమే క్యాప్చర్ చేసాము. కొడైకెనాల్లో వచ్చేసి స్వెటర్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. 100, 200, 600, 1000 అలా ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్ తీసేసుకొని మేమైతే ఇంకా షాపింగ్ చేసామన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా, చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అనమాట. స్వెటర్స్, షర్ట్స్, టీ షర్ట్స్ అన్నీ వచ్చేసి ఇంకా మేమైతే ఫుడ్ తినేసాము. అక్కడ మన ఫుడ్ అంటూ ఏముండదు. ఇలా పావ్ బజ్జీ, జ్యూసెస్ తీసుకున్నాము. అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు మా తమ్ముడి బర్త్డే అని చెప్పాను కదా. హాయ్ గైస్, హాయ్. ఇవాళ మా చెల్లెలు అబ్బాయిది పుట్టినరోజు. తమ్ముడు సర్ప్రైజ్ ఇవ్వడం అనుకున్నాడు అని మేమైతే సర్ప్రైజ్ ఇచ్చేసామన్నమాట. లిటరల్లీ ఏడ్ చేశాడు. సో మా తమ్ముడు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఇంకా ఆ నైట్ మేము ఇలా ఎంజాయ్ చేసాము అండ్ పార్టీ కూడా చేసుకున్నాము అండ్ క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నాము. అండ్ ఆల్సో ఇలాంటి మూమెంట్స్ ఎప్పుడూ రావు కాబట్టి మేము అన్నీ క్యాప్చర్ చేసామన్నమాట. ఇక్కడ కేక్ తినిపించేసి మా పిన్ని వాళ్ళందరికీ వీడియో కాల్ చేసాము. వాళ్ళ మమ్మీ మా అత్త వాళ్ళు ఎవరు రాలేదు కదా. సో వాళ్ళైతే బర్త్డే విషెస్ చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మేము కన్యాకుమారి వెళ్ళామన్నమాట. కన్యాకుమారిలో కూడా రూమ్ తీసుకున్నాం నైట్కి వెళ్ళేసరికి. సో మా లక్కో బై గాడ్స్ గ్రేస్ ఐ డోంట్ నో గైస్, మేము వెళ్ళిన ప్రతిసారికి రీజనబుల్ ప్రైజెసే అనిపించింది మాకైతే. అంటే మే బడ్జెట్లోనే వచ్చింది అనుకున్నాం మేమైతే. అండ్ ఆల్సో ఇంకా కన్యాకుమారి గ్లాస్ బ్రిడ్జ్, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండ్ స్టాట్యూ అయితే మెయిన్ ఇవన్నీ కవర్ చేసి బోట్ వెళ్ళాము. లిటరల్లీ మాకు 5 hours స్టాండ్ నుంచి ఉంటే మాకు బోట్కి స్పేస్ దొరికిందనమాట. అండ్ సమ్మర్ వెకేషన్ కాబట్టి ఇంత క్రౌడ్ ఉందని నేను అనుకుంటున్నాను. మా మమ్మీ ఏమో 2-3 years బ్యాక్ వచ్చినా ఇంత క్రౌడ్ ఉంది కదా అని చెప్పి. సో మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేమైతే ఫైనలీ బోట్ ఎక్కేసి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనల్గా గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ స్టాట్యూ కూడా చూసేసారు కదా. సో ఇదైతే నాకు ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగుందన్నమాట.
అండ్ ఆల్సో ఇంకా 6:30 అప్రాక్సిమేట్గా ఆ టైం అయిపోయేసరికి ఇంకా బెల్ సౌండ్ అయితే వచ్చింది, ఇంకా క్లోజ్ అయిపోతుంది అని చెప్పి. ఇంకా ఆ టైంకి క్లోజ్ అయిపోయేసరికి బోట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత అటు సైడ్కి వెళ్ళామన్నమాట మేము. ఇంకా అలా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. అండ్ సో నెక్స్ట్ అయితే మేము రామేశ్వరం వెళ్ళామన్నమాట. ఎక్కడైనా క్రౌడ్ ఉందని చెప్పాను కదా, సో ఇక్కడ కూడా టెంపుల్లో చాలా క్రౌడ్ ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎప్పుడో పూర్వకాలం టెంపుల్ కదా, కానీ ఇప్పుడు కూడా ఆ పిల్లర్స్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రామేశ్వరం అంటే మనకు గుర్తొచ్చేది రామసేతు కదా. సో మేమైతే 4 years 2016 ఆ టైంలో వెళ్ళినప్పుడు మమ్మల్ని లోపలికి అలౌ చేశారు. ఇప్పుడైతే బయటే ఉండి చూడాలి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి గైస్, ఒక పక్క చూడండి ఇట్లా స్లాంట్గా ఉంది, అండ్ అటుపక్క వచ్చేసి వాటర్ ఫ్లోస్ వస్తున్నాయి అనమాట. అది రామ్ సేతు. ఇప్పుడంతా వాటర్ వచ్చేసినాయి. అలా ఎందుకు అని అడిగితే అమ్మవారు శాపం పెట్టారంట. అమ్మవారు ఏదో బొమ్మ తయారు చేస్తుంటే వాటర్ వస్తున్నాయి అని చెప్పి అలా శాపం పెట్టారని చెప్పి నాకు తెలిసింది. అది రైట్ రాంగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇదన్నమాట, ఈ కొంచెం మాత్రము మనల్ని అలౌ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పిక్చర్ వస్తుంది చూసారా, మేము వెళ్ళినప్పుడు ఆ లోపలికి వెళ్ళాము, అదంతా కూడా చూసాము. అండ్ ఆ రాయి కూడా వాటర్లో పైనే తేలుతుంది, లోపలికి అయితే వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చూసుకున్నాం అనమాట. ఇది ఊరు వచ్చేసి సమయపురం. మా తాతయ్య 13 years బ్యాక్ నుంచి అనుకుంటున్నారంట వెళ్ళాలి అని. సో ఇప్పటికైతే మా తాతయ్య కోరిక నెరవేరింది కాబట్టి మేము కూడా వెళ్ళటం ఫస్ట్ టైం. ఇవన్నీ అయితే ఒక 2-3 times చూసాము. సమయపురం అనేది ఫస్ట్ టైం. అమ్మవారు చాలా మహిమకల అమ్మవారు, ఏ కోరిక నెరవేరుతుంది అని చాలా నమ్మకం అంట. సో ఇంకా లంచ్ టైం అయ్యేసరికి రెస్టారెంట్కి వచ్చాము. సూపరు, అంతా మన ఆంధ్ర మిల్సే, భోజనం మన బియ్యమే. చూడండి, నెయ్యి కూడా వేశారు, చపాతి, దాని కర్రీ, స్వీటు, గోధుమ స్వీటు, చిక్కుడుకాయ, టమాటా, సొరకాయ ఇగురు, రసము, పెరుగు, పప్పు, సాంబార్, ఇదిగో నెయ్యి, పొడుము, సాల్ట్, పికిల్స్. ఇవన్నీ దీంట్లో ఏం చేసావమ్మా ఇప్పుడు నువ్వు? సున్నం రాసాను, ఒక్క పొలికి వేస్తున్నాను, కొంచెం సోప్ వేస్తున్నా. మేము ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాం. మా నాన్నగారు కూడా వచ్చారు. మా నాన్నగారు కూడా చెప్పారు. ఇలా చూడండి, మన ఇంట్లో మామూలుగా ఎవరు పెట్టినా కిళ్ళీలు ఇస్తారు. ఇక్కడ కాకపోతే ఆకులు, కూర, సున్నము, అన్ని సోపు అన్ని కలిపి ఇలా ఇస్తారు. సూపర్ సూపర్. మా మమ్మీ అయితే మా అమ్మమ్మ అందరు చెప్పేశారు కదా, ఇది మేము వెళ్ళే దారిలో వీఆర్ ఇన్ ద లార్జ్ కిచెన్ అండ్ లైవ్ కిచెన్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళితే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్సో నైట్ రిటర్న్లోనే ఉన్నాం కదా, ఇంకా మేమైతే చంగాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్, తిరుపతి నుంచి వచ్చే దారిలో ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ లాంగ్ వీడియో. అండ్ ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. బాయ్ గైస్.